గంభీరన్న అసలు నీ ఎంత దేర్దిమ్మగ్గాని యాళ్ళొట పీసోడే కోచ్గా చేసిండేది. నీ అవ్వ నువ్వు మరీ ఇంత జంచెట్పూర్ కానివని బొత్తి కనుకలేనే వారని ఇప్పుడేమైందని ఇంతగానం రోకులు చెప్తున్నావు. అసలే గిడ మ్యాచ్ వీకి బింగిలేస్తా అంటే నీ లొల్లేందిలే. ఏందన్నా లొల్లినా నీ అవ్వ ఓతూరు ఇండియాకి రాయే. నీ యాల్ది నీ పెళ్లి చేసి ఊరే గీయకుంటే గప్పుడు అడిగే. అయినా మ్యాచ్ వీకిందంటే అందరు ఆడితేనే గెలుస్తుంది. గా కిసిమిసిగాడు ఏం ఆడుతున్నాడని, గా సుందరంగాడు ఏం పొడుతున్నాడని, గా అక్షరము దూబే వినిగాళ్ళు ఏం ఎలుగా పెడుతున్నారని అందరు నిరిచిపెట్టి రోహిత్ ఒక్కనే టార్గెట్ చేస్తావా? అసలు నువ్వు టీమిండియాని ఏం చేయాలనుకుంటున్నావే నాకు అర్థం కాదు. నీ అవన్నీ హోల్డెన్ తమ్ముడు అంతా అర్థమైంది. అయినా మన రోహిత్ రిటైర్మెంట్కి నాకు ఏం సంబంధం లేదు తమ్ముడు. అంత మన సెలెక్టర్ల దూరదృష్టి కారణంతోనే. ఎస్, యాజ్ ఎ సెలెక్టర్గా దూరదృష్టితో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుండేది అంత టీమిండియా భవిష్యత్ కోసమే. ఒరే అగ్గిగా ఎట్టెట్టెలే మళ్ళా చెప్పు. ఓసిని హోల్డెన్ తమ్ముడు మాటలు చిన్నగా రాని. ఓరా ఏందిలే ఓరా, ఏం నన్ను కూడా తొక్కేస్తావా? తొక్కే అన్నా తొక్కే, నీకేమన్నా కొత్తనా చెప్పు. నీ అవ్వ పాకిస్తాన్లో పాకిస్ బతుకుతున్నారు, గిడ నువ్వు బతుకుతున్నావు. ఎందుకే ఈ అక్క యావత్ ఇండియా మొత్తం రోహిత్ అన్న డ్రీమ్ని అడ్మైర్ చేస్తా అంటే, అరే గది ఒక ప్లేయర్ కన్నా కలనే టీమిండియాకి వరల్డ్ కప్ తెద్దామని. ఎందుకు వన్డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీ, WTC గిట మనకు గాలబడిన అన్ని ICC ట్రోఫీలను వితిన్ 2 years లోనే ఫైనల్కి తీసుకుపోయిన ఏకైక లెజెండ్ని, దాంట్లో 2 ICC ట్రోఫీలను కూడా గెలిపించిన లెజెండ్ని పట్టుకొని ఒక్కరిని చేసి ఆడుకుంటారా? బిడ్డ నువ్వు ఓతూరు ఫస్ట్ బయటికి రా. ఎస్ ఉంటది, ఈ మాత్రం మినిమం ఫ్రస్ట్రేషన్ ఉంటది. అయినో తమ్ముడు, కానీ ఏం చేస్తావు? ఇట్స్ ఆల్ అబౌట్ రేపటి కోసం వే. అగో మళ్ళా గదే కూత. నీ ఎవ్వ ఇంకొక తూరిగాన రేపటి కోసం అన్నావనుకో, నిన్ను 6 సార్లు రేపు చేయకుంటే నా పేరు చాహలే కాదు చూడి. అరే ఉత్తర 2 మ్యాచ్లనే ఫెయిల్ అయ్యిండేది, కానీ గిదే రోహిత్ ఇంగ్లాండ్ పిచ్చుల మీద ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక ప్లేయరు, గదే విధంగా ఎక్కువ రన్స్ చేసిన ఏకైక ప్లేయర్ కూడా రోహిత్ అన్ననే. మర్చిపోయినావా ఏంది? గీ పిచ్చుల మీదనే కదనే ఒకే వరల్డ్ కప్లో 5 సెంచరీలు చేసిండేది. మర్చిపోయినావా? నెక్స్ట్ వరల్డ్ కప్లో గిస్ వంటి సిమిలర్ పిచ్చులే ఉంటాయి తెలదా? నీ అవ్వ ఇన్ని కారణాలున్నా, పైగా బరువు తగ్గి ఫిట్గా మారి ఇండియాకి కప్పు గెలిపిద్దాం అనుకున్న మనిషిని రిటైర్మెంట్ తీసుకో అని చెప్పి ఫోర్స్ చేస్తారా? అసలు రోహిత్ లేకుండా కప్పు ఎట్ట గెలుద్దాం అనుకున్నారులే, నాకు అర్థం కాదు. ఇంతకు నీకు సిగ్గు, శరం, రసం, మానం, మర్యాద? నీ అవ్వ వన్డేలలో 3 డబుల్ సెంచరీలు, యాజ్ ఎ ఇండియన్ ఓపెనర్ గా హైయెస్ట్ సెంచరీలు, హైయెస్ట్ రన్ గేటరు. ఎందుకు 2019 వన్డే వరల్డ్ కప్ లో టాప్ రన్ గేటరు, 2023 వన్డే వరల్డ్ కప్ లో సెకండ్ టాప్ రన్ గేటరు, 2024 వరల్డ్ కప్ లో ఇండియా తరపున టాప్ రన్ గేటరు, నెక్స్ట్ 2025 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హీరో. నీ అక్క మీరు బలవంతంగా కెప్టెన్సీ నుంచి తీసేసినా కూడా టీమిండియాకి వరల్డ్ కప్ గెలిపియాలన్న కసితో 10 కేజీలు తగ్గినాడువా. గస్ వంటిది ఉత్తర 2 మ్యాచ్లు ఫెయిల్ అయినంత మాత్రాన రిటైర్మెంట్ కోసం ఫోర్స్ చేస్తారా? అసలు టీమిండియాని ఏం చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కాదు. అసలు మీ మొక్కలు వా ఏందే గంభీర్ బైగిది. నీ ఎవ్వ టీం ప్లేయర్లే గిట్టుంటే ఇండియాలో ఎట్టుంటుందో ఏమో అనే పరిస్థితి. ఎస్ కరెస్టే వ్యా, సిచ్యువేషన్ కనబడితే కాటికి అన్నట్టుంది. సో ఈ 2 నాళ్ళు భద్రం చూడి. 2 రోజులు కాదు, రోహిత్ అన్న టీంలో ఉన్నా లేకున్నా క్రికెట్ మస్తీలో మాత్రం పక్క ప్రతి వీడియోలో వస్తాడు. గ్రౌండ్ లో టీం కి కోచ్లు, సెలెక్టర్లు దేర్ది మగ్గాలైనా క్రికెట్ మస్తీలో మాత్రం కోచ్లు, మెంటర్లు, సెలెక్టర్లు అందరూ మా రోహిత్, విరాట్, ధోనీలే. ఎందుకు నీ ఎవ్వగి ఒక్క మ్యాచ్ అయిపోనివే చెప్తాం మీ సంగతి. బాధపడాకే గంభీర్ భాయ్, ఒక్క మ్యాచ్ ఒక్క నాకు గంతే, అంతా సర్దుకుంటే ఎదారు చేయకు. ఒరే అగ్గిల్లుగా, ఈ క్రైమ్ లో నీ హ్యాండ్ ఏమన్నా ఉందేలే? వా ఏందన్నా, ఏం క్రైమే? ఎవరికి ఏమైంది? ఇగో గివే గీ ఒగలే వద్దనేది. ఓ కేలకి పాలిటిక్స్ లో నీ హ్యాండ్ ఉందని తెలుసాలే బిడ్డ. ఊకయ్య చాహలన్నా, అసలే గిడ మ్యాచ్ పోయి బింగిలెత్తా అంటే నువ్వేందే? వాయబ్బా, నిజంగానే అంతరాన ఫీల్ అవుతున్నావా తమ్ముడు? నీ ఎవ్వ ఇంతగానం ఫీల్ అయ్యే పాలే గాని ఇక రాహుల్ బదులు కిస్మిస్ గాని ఎందుకు ఆడిత్తివిలే నాకు అర్థం కాదు. గదే అన్న లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసమే. ఒరే ఆ మ్యాచ్లు గెలిచాలంటే మంచి కాడ ఉప్పు ఉండాలవే, కాంబినేషన్స్ కాదు. ఎస్ కరెక్ట్ చెప్పినావే చాహల్ బై. ఇదే విధంగా మొన్న T20 సిరీస్లో అందరు లొడ్డపట్టు నేలలు కాలవన్నారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్తో పోదామంటే మన గంభీర్ బాబాయ్ కూడా సేమ్ టు సేమ్ గిట్టనే నీ మాదిరి అన్నాడు చూడే. గందుకే సిరీస్ గుడిచిపోయిండేది, ఊకే కాదు. నైనా సర్పంచో గది సరే గాని, నువ్వు అవుట్ కాకుండా లాస్ట్ దాకా గుల్లించుకుంటాను, ముట్టించుకుంటాను, అన్ని ఓవర్లు ఆడింటే కథ మొత్తం వేరే ఉండేది కదా తమ్ముడు. ఎస్ అవుట్ అయినాక నాకు కూడా అనిపించింది చూడన్నా, అన్ని ఓవర్లు ఆడాల్సింది. ఎగ్జాక్ట్లీ వ్యా, కరెక్ట్ చెప్పినావు. గట్ట కాకుండా కనీసం నాకు స్ట్రైక్ ఇచ్చినా కూడా కథ మొత్తం వేరే ఉండేది వ్యా, సప్పరిచి వాడెత్తుంటి. ఎస్ పాయింట్ ఏనే బుమ్బుమ్మన్నా.
ఇప్పుడన్నా అర్థమైందరా గిల్లో మ్యాచ్లు గెలిచాలంటే ఆల్రౌండర్లు ఎంత ఇంపార్టెంటో. ఎస్ ఒకటా రెండా ఎన్ని మాటలు అన్నారు. మొన్న 50 చెప్తే అమాసకోసారి పుణ్యానికోసారి ఆడే ఇన్నింగ్స్ అని ఒకటే రెండా ఎన్ని ట్రోల్స్ చేసినారు. ఇప్పుడు అర్థమైందేలే ఆల్రౌండర్స్ ఆడకుంటే మ్యాచ్ ఏమవుతుందో. దిస్ ఇస్ ఆల్రౌండర్ల ఇంపాక్ట్ అంటారా బాబు. ఎస్ కరెక్ట్ చెప్పినారు బాయ్స్, ఐ ప్రౌడ్ ఆఫ్ యూ. ఓ శని మీరేందిలే గిట్ట తయారైనారు. గిట్లా ఆడితే కాదులే ఆల్రౌండర్స్ అనేది, ఎప్పుడు తెలుసుకుంటారులే. ఎస్ ఆల్రౌండర్ అంటే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తామో చెయ్యగలమో తెలియజేయనికనే వ్యాగీ పర్ఫార్మెన్స్. మొన్న గెలిచినామంటే మా ఆల్రౌండర్స్ వల్లే, ఇవాళ ఓడిపోయినామంటే గది కూడా మా ఆల్రౌండర్స్ వల్లే. సో ఆల్రౌండర్స్ ఆడితే గెలుస్తాం, లేదంటే ఓడిపోతాం గంతే. దిస్ ఈస్ ఇంపాక్ట్ ఆఫ్ ఆల్రౌండర్స్ అంటారా బాబు. అరే నీ అబ్బా ఓరే అట్కిన్సను నీ అబ్బా జోపాల్సింది ఉత్త 20వే, నా సెంచరీకి కావాల్సింది ఉత్త 2. అంత తొందర ఎందుకులే నీకు, నాకు అర్థం కాదు. గదేమన్నా లాస్ట్ ఓవరా లేకుంటే రన్ రేట్తో క్వాలిఫై గానిక గిదేమన్నా వరల్డ్ కప్పా. ఉచ్చ ఆగదా తమ్ముడు, ఒక్క తూరి స్ట్రైక్ ఇచ్చింటే సెంచరీ కంప్లీట్ చేసుకుంటుంటే కదా. ఇడ్స్ పెట్టే రూట్ బై పిల్లగాడు యాదో ఎక్సైట్మెంట్లో చూసుకోకుండా ఊది వాడేసినాడితే నువ్వైనా ఓ తూరి గుర్తు చేసింటే అయిపోతుండే కదా. సిగ్గిర్చి పెట్టి సెంచరీ కోసం ఎట్ట చెప్పమంటావులే, నాకు అర్థం కాదు. నీ ఇవ్వవానికి ఆ మాత్రం కూడా తెలియదా. యాదో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్న ఇచ్చినారు కాబట్టి చల్లవన్నా కానీ, లేకుంటే నీ ఎవరు డ్రెస్సింగ్ రూమ్ మొత్తాన్ని రొచ్చు చేసి వాడెత్తుంటే ఏమనుకున్నారో. ఎస్ అయ్యిందేదో అయ్యింది కానీ ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ ఏ బహుమన్న, నీ పుణ్యం అని చెప్పి మ్యాచ్ గెలిచినామే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓ రాత్రెల్ల మూతోడాన్ని తొక్కలో థ్యాంక్స్ ఎవరికి కావాలే కానీ ఫస్ట్ దబ్బున 16 ఫోన్పే చేయవే. అయింతగా ఒక్క మ్యాచ్కి టిప్స్ రెడీ చేసిపోతా. అసలే కాడ జుంబాంబ పిల్లలు రాన్న అని చెప్పి బతిమిలాడుతున్నారు. ఎస్ పంపిస్తున్న తీయన్న, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నీ ఎవ్వ మ్యాచ్ ఓడిపోయిందన్న దానికన్నా ఈ ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేయాలంటేనే భయం అవుతుందివే. కుంపదీసి మొన్న దబ్బున టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చినట్టు గీ వన్డేలకు కూడా రోహిత్తో కలిపి విరాట్ కూడా ఏమన్నా వామ్మో ఊహించుకుంటేనే గజ్జెలు వణుకుతున్నాయివే. వద్దురా బాబు నీ అవ్వ ఒక్క న్యూస్కే బింగిలేస్తాంది. ఇంకొకటి అంటే వద్దురా బాబు తట్టకలేమో. మీరేమంటారు ఫ్రెండ్స్? మీ ఒపీనియన్స్ని అయితే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. దెబ్బకు గీ కామెంట్స్ బాక్స్ పగిలిపోవాలే చూడి. ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్, జస్ట్ నవ్వుకోవడానికి అంతే, వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవాకండి. అటనే వీడియోని పక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఒపీనియన్స్ని అయితే పక్క కామెంట్స్ చేయండి. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.